రోజుల్లో వెన్ను నొప్పి, సయాటికా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తూ ఉంటాయంటారు? ఇదంతా ఒక విషియస్ సైకిల్‌లా ఉంటుంది మేడం. ఫస్ట్ ఏంటంటే నొప్పి ఉంటుంది. నొప్పి మీద ఎక్సర్‌సైజ్ చేయరు. దాంతో వెయిట్ పెరుగుతుంది. ఆ వెయిట్ అంతా మళ్ళీ మీ జాయింట్స్ మీద పడుతుంది. ఇదొక సైకిల్. ఎప్పుడైతే నొప్పి తగ్గుతుందో ఎక్సర్‌సైజ్ చేయగలుగుతారు. దాంతో వెయిట్ మేనేజ్ అవుతుంది. మీ జాయింట్స్ మీకు థాంక్ యూ చెప్తాయి. ఇదొక సైకిల్. సో, రెండో సైకిల్ మీద చాలా కష్టం అవుతుంది వీళ్ళని తీసుకురావడం. ఎందుకంటే ఇప్పుడు బరువు ఉన్నారనుకోండి, ఇక్కడ మాకు డైటీషియన్స్ ఉంటారు. ఒక డైట్‌లోనే మాకు 3 స్పెషాలిటీస్ ఉంటాయి. ఫిట్‌నెస్, న్యూట్రిషన్ వేరుంటుంది. క్లినికల్ డైటీషియన్స్ ఉంటారు. స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచెస్ ఉంటారు. అది కూడా బరువు ఎలా తగ్గిస్తారో చెప్పడానికి రోజు కోచ్ చేస్తారు. అండ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్పడానికి ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇట్లాగా ఇక్కడ ఒక డాక్టర్, ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక ట్రైనర్, ఒక డైటీషియన్ కలిసి పనిచేస్తారు. ఇక్కడికి వచ్చేది ఒక హోలిస్టిక్ అప్రోచ్ వస్తుంది గానీ, ఏదో మొక్కుబడిగా పొద్దున్న 2 ఇడ్లీలు తినండి, రాత్రి కొంచెం మీరు బ్రౌన్ రైస్ తినండి, రోటీలు తినండి అని చెప్పేసి ఏదో చేతిలో పెట్టేసి డైట్ చార్ట్ మేము పంపించము. ఎందుకంటే అక్కడ కూడా లెస్ దెన్ 1% సక్సెస్ రేట్ ఉంటుంది. డైట్ అంటే 5, 10 రోజులు చేసే ముచ్చట్లే ఉంటాయి గానీ, 10 సంవత్సరాలు డైట్ చేస్తూ మీకు ఎవరు కనపడరు. రైట్. ఒక మనిషి అనేవాడు అలవాట్లతో పెరుగుతాడు. 2 సార్లే తింటాడా? పొద్దున బ్రేక్‌ఫాస్ట్ కష్టమవుతుందా? కుకింగ్ కష్టమవుతుందా? పండగొస్తే ఇంట్లో ఏదో వండుకుంటారు. కొన్ని రోజులు ఊరెళ్తారు. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఇక్కడ గైడ్ చేస్తూ వాళ్ళకి వెయిట్ తగ్గించి, పెయిన్ తగ్గించి అలా పంపిస్తాం గాని ఉట్టి ప్రొసీజర్‌లు చేస్తే ఈ పీసెస్ ఆఫ్ పజిల్ అనేది ఒకళ్ళ చేతిలో ఉండవండి. అండ్ ఒకళ్ళు ఫెయిల్ చేస్తే అందరూ ఫెయిల్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ప్రొసీజర్ చేస్తారు. రేపు వెళ్లి తప్పుగా ఎక్సర్సైజ్ చేసి పెయిన్ వస్తే ప్రొసీజర్ ఫెయిల్ అయిందనుకుంటారు. సో, ఎక్సర్సైజ్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ రేపు ఎంత ప్రొసీజర్ చేసినా ఇది మ్యాజిక్ కాదు. పేషెంట్ దీన్ని మ్యాజిక్ చేస్తాడు. ఇంటికెళ్ళాక జాగ్రత్తలు పాటించడం. రాంగ్ పోస్చర్‌లో ఏదైనా లిఫ్ట్ చేశారనుకోండి, మళ్ళీ వస్తే ప్రొసీజర్ ఫెయిల్ అయిందనుకుంటారు. సో, ఇక్కడ ఎక్సర్సైజ్‌కి, న్యూట్రిషన్‌కి చాలా పెద్ద రోల్ ఉంటుంది. మోర్ దెన్ 8, 10 పీపుల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్టులు ఉంటారు. ఓకే. అంటే మనం ట్రీట్ చేసిన తర్వాత కూడా పేషెంట్‌ని మీరు చూసుకుంటారనమాట. డెఫినెట్లీ మేడం. జస్ట్ ట్రీట్మెంట్ అంటే ఒక చిన్న ప్రొసీజర్ చేసి పంపించేయడం కాదు. అక్కడి నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో వి డోంట్ లీవ్ దెమ్ ఇన్ బిట్వీన్. సో విల్ టేక్ దెమ్ టిల్ ద డెడ్ లైన్. మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాక ఏ డాక్టర్ కూడా ఫోన్ చేసి సార్ మరి మీరు ఎలా ఉన్నారు, మా హాస్పిటల్‌కి వచ్చారు కదా అని ఎవరు అడగరు. ఇక్కడ ఏంటంటే 2 రోజులకు ఒకసారి ఫాలో అప్ చేస్తారు. అండ్ పేషెంట్ కి డాక్టర్ కి బౌండరీస్ ఉండవు. అంటే రాత్రి 11కి పెయిన్ రావచ్చు, పొద్దున్న 7కి రావచ్చు. ఎక్కడ పరిగెడతారు? రైట్. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ బౌండరీస్ రాత్రి 11కి వచ్చినా మేము డాక్టర్ తో కమ్యూనికేషన్ బ్రిడ్జ్ చేస్తాము. అండ్ 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత కూడా మేము రిలేషన్స్ బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు తగ్గితే 10 మందికి చెప్తారు. రైట్. సో, అలా మేము ఫాలో అప్ చేసి కంటిన్యూస్ టచ్ లో ఉంటాం మేడం. ఓకే. అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. వన్స్ వి సీ అ పేషెంట్, వి బాండ్ విత్ దెమ్. ఎందుకు అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు రాత్రి 1 గంటకి నొప్పి వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? ఏ డోర్ నాక్ చేస్తారు? సో దిస్ ఇస్ ఆల్ ఇంపార్టెంట్. ఐ నో ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ఉంటుంది, బట్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పేషెంట్ కి అవసరమైనప్పుడు మనం ఉండాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.